ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I am a spiritual being. Spirituality is my power. I always try to experience my own stage of spirituality and experience the spiritual being within me. I be in a stage of spirituality, experience an eternal silence, cool my own sense organs, and try to listen to Baba's Murli. Om Shanti. Om Shanti. Murli date 27/5/2026. आज का हेडिंग, मीठे बच्चे, कालों का काल बाप आया है तुम्हें काल पर जीत प्राप्त कराने। मन मना भव के मंत्र से तुम काल पर जीत पाएगा। మరి అర్థం చేసుకోవాలి మధురమైన పిల్లలు. కాలుడైన భగవంతుడు అంటే మనకి ఒక అకాల మృత్యువు లేని లైఫ్ ని మనకి ఇప్పించి, కాలుడైన ఒక పరమాత్మ మనకి మృత్యువు అనగా అకాల మృత్యువు దానిపైన విజయాన్ని పొందేటట్టు తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక డీప్ సీక్రెట్ ఏంటంటే, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సత్యుగం. సత్యుగంలో సోల్ ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది. అక్కడ ఒక మృత్యువు కానీ కాలం కానీ ఆల్ ఆఫ్ అ సడన్ అనేది రాదు. అక్కడ సోల్ ఎంటైర్ 150 years మాక్సిమం అనేది ఒక బాడీలో తీసుకుంటుంది. బికాస్ ప్రతి ఒక్కటి ప్యూర్, ప్రతి ఒక్కటి సతో ప్రధానంగా ఉంటుంది. సో ఎలా అయితే ఇయర్స్ దగ్గర దగ్గర వచ్చే కొద్దీ, అంటే సైకిల్, వరల్డ్ సైకిల్ ముందుకు వెళ్ళే కొద్దీ మన సోల్ యొక్క ప్రెజెన్స్ ఇన్ ద బాడీ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో ఒకప్పుడు 150 years అంత బతికే వాళ్ళు ఇప్పుడు కనీసం ఈ బాడీ పైన భరోసా కూడా లేదు. ఎందుకు భరోసా లేదు? టైం తమో ప్రధాన సమయం. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరి పైన ఒక కార్మిక్ అకౌంట్ అనేది ఎంతగా ఉందంటే, ఆ కార్మిక్ అకౌంట్ తో వారు లైఫ్ అండ్ బర్త్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మరి అలాంటి లైఫ్ లో నేను బర్త్ తీసుకోవాలి అంటే, మన్ మన భవక మంత్ర కో యాద్ కరో, కాల్ పర్ జీత్ పాయేగా. మన్ మన భవ, నా మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేయాలి. ఇది నేను కనుక ఎక్స్పీరియన్స్ చేస్తే ఆటోమేటిక్ గా అలాంటి లైఫ్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలను. మృత్యువు పైనే నేను విజయాన్ని పొందగలను. చెక్ చేసుకుందాం. నా మనసు మనుషుల పైన, సిచ్యువేషన్ పైన, తినే పదార్థాల పైన, వస్తు వైభోగాల పైన సంలగ్నం అయ్యిందా, లేక పరమాత్మ పైన సంలగ్నం అయ్యిందా అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, रूहानी बाप, तुम रूहानी यात्राओं को कौन सी एक विशेष शिक्षा देते हैं? रूहानी यात्रा, तुम देह अभिमान छोड़ देही अभिमानी बनो। रावण ने आधा कल्प तुम्हें देह अभिमानी बनाया है, अब आत्म अभिमानी बनो. మరి ఆత్మిక తండ్రి మనకి ఏ యాత్ర నేర్పిస్తున్నారు? ఆత్మిక యాత్ర, స్పిరిచువల్ పిలిగ్రిమేజ్ గా మనల్ని తయారు చేస్తున్నారు. ఏదైనా ఒక పిలిగ్రిమేజ్కి వెళ్ళేటప్పుడు
నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నా 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 అనే ఒక మైండ్ సెట్ లో వెళ్తాను. సో అలాగే నౌ ద జర్నీ ఈస్ రిటర్న్ బ్యాక్ హోమ్ టు మై టు మై ఓన్ వరల్డ్, ద స్పిరిచువల్ వరల్డ్, మై హోమ్. మరి ఆత్మిక యాత్ర, ఆ స్పిరిచువాలిటీ అనేది కూడా మనలో ఎంత ఇన్కల్కేట్ చేసుకోవాలంటే నౌ ఐఎమ్ ఆన్ అ స్పిరిచువల్ జర్నీ అని గుర్తొస్తూ ఉండాలి. 5000 ఇయర్స్ సైకిల్లో 2500 ఇయర్స్ మనం ఒక బాడీ కాన్షియస్ యొక్క పిల్గ్రిమేజెస్ చేసాం, బాడీ కాన్షియస్నెస్ యొక్క మైండ్ సెట్ తో ఉన్నాం. మరి ఇప్పుడు సోల్ కాన్షియస్నెస్ అనేది మెయింటైన్ చేసే సమయం వచ్చింది. మరి ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక స్పిరిచువల్ ఫాదరే ఇవ్వగలరు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సో ద సోల్, ఐ యామ్ ఆన్ అ స్పిరిచువల్ జర్నీ అనే ఒక బేసిక్ పాయింట్ మనకి గుర్తుంటుందా లేదా చెక్ చేసుకోండి. ఓం శాంతి. बच्चों ने अपने बाप की महिमा सुनी. ఓం నమ శివాయ. హిందూ రిలీజియన్ లో ఓం నమ శివాయ అని అంటారు. శివుడు, పరమాత్మ, ది అల్టిమేట్ అనేది ఎంతగానో వారిని హైయెస్ట్ అథారిటీతో కంపేర్ చేస్తారు. మరి పిల్లలకి తమ తండ్రి యొక్క తమ తండ్రి యొక్క ఉన్నతి అనేది తెలుసుకున్నారు. మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన పాయింట్, నేను ఒక సోల్ అనేది స్పిరిచువల్ నాలెడ్జ్ అయితే నా సుప్రీం ఫాదర్ యొక్క నాలెడ్జ్ నేను తెలుసుకున్నానంటే మరొక సోల్ టు సోల్ రిలేషన్, ద బ్రదర్లీ రిలేషన్ నాకు సదా గుర్తుంటుందా అర్థం చేసుకోవాలి. నాకు ఇద్దరు ఫాదర్స్, ఒకరు శరీరాన్ని ఇచ్చిన బాడీలీ ఫాదర్, ఇంకొకరు ద స్పిరిచువల్ ఫాదర్. స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ నన్ అదర్ దాన్ ద డైరెక్టర్, నన్ అదర్ దాన్ ద క్రియేటర్ అనేది కూడా మనం తెలుసుకున్నాం. వారి నుంచి ఒక అన్లిమిటెడ్ ఇన్హెరిటెన్స్, వారసత్వం అనేది కూడా నాకు వస్తుంది అనేది తెలుసుకున్నాం. వారెవరూ కాదు, ఉన్నతో ఉన్నతమైన వారు. అందుకే శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది బ్రహ్మ దేవతాయ నమః అంటారు. దేవతతో కంపేర్ చేస్తారు బ్రహ్మని. శివుణ్ణి మాత్రం పరమాత్మాయ నమః అని అంటారు. వారెక్కడుంటారు అంటే పరంధామ నివాసి. వారేం చేస్తారు అంటే ప్రతి ఒక్కరికి సద్గతి, సత్యమైన గతి ఇస్తారు. ज्ञान का सागर, पतित पावन, शक्ति का सागर, लिबरेटर, गाइड, ये सब परमात्मा की क्वालिटीज है. इस दुखधाम को सुखधाम बनाने वाला सिर्फ एक परमात्मा है. కంప్లీట్ భారతవాసీలను విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు ఒక్క పరమాత్మ. మరి వారు ఎప్పుడొస్తారంటే ఎప్పుడైతే మొత్తం ప్రపంచం యొక్క ధర్మ భ్రష్ట, కర్మ భ్రష్టమవుతుందో, ప్రపంచం కంప్లీట్ తమో ప్రధానంగా అవుతుందో అలాంటి టైంలో పరమాత్మ వస్తారు. కలియుగం యొక్క అంతం, భక్తి మార్గం యొక్క అంతం, అలాంటి టైంలో పరమాత్మ వస్తారు. కలియుగానికి సత్యుగానికి మధ్యన సంగమ యుగంలో పరమాత్మ వస్తారు. పునర్జన్మ రహితుడు, పునర్జన్మలోకి వారు రారు. మనకి పునర్జన్మల పరిచయాన్ని వారు ఇస్తారు. ఇస్లియే ఉస్కో కహేగా రుహానీ జ్ఞాన్. అందుకే దీన్ని ఏమంటారు? ఆత్మిక జ్ఞానం, స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ ఫాదర్ ఇస్తారు. వారు తయారు చేసే ప్రపంచంలో కంప్లీట్ ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ, హెల్త్ అండ్ వెల్త్ ఉండేవి. ఎక్కడ? 5000 ఇయర్స్ బ్యాక్ సత్యుగంలో ఉండేవి. ఆది సనాతన దేవి దేవత ధర్మంలో ఉండేవి.
అది ఎవరు స్థాపన చేశారంటే పరంపిత పరమాత్మనే స్థాపన చేశారు. బాకీ సబ్ ఉస్కి రచన, మిగతా అంతా వారి క్రియేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో బేహద్ కే బాప్ ఆయా హే, హమ్ బచ్చోं को बेहद की वर्षा देने के लिए. సో అర్థం చేసుకోవాలి, అనంతమైన తండ్రి వచ్చారు మనకి అనంతమైన వారసత్వం ఇవ్వటానికి. భగవాన్ ఎక్ స్టార్ మిసాల్ హే. భగవంతుడు ఒక పాయింట్ ఆఫ్ లైట్. ఇది మనకి సదా గుర్తుంటుందా? హీఈస్ ద పాయింట్ ఆఫ్ లైట్, హీఈస్ ద అల్టిమేట్ అథారిటీ, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద క్రియేటర్, అండ్ ఐ ద సోల్ జస్ట్ బిలాంగ్స్ టు హిమ్. హీ ఈస్ మై స్పిరిచువల్ ఫాదర్. ఇది మనకి సదా గుర్తుంటుందా? చెక్ చేసుకోవాలి. ఇది మనం సదా గుర్తుంటుంది అంటే ఆటోమేటిక్ గా స్పిరిచువల్ జర్నీ అనేది మనం మెయింటైన్ చేస్తూనే ఉంటాం. रूहानी यात्रा करनी और करानी है. स्वयं को सतो प्रदान बनने के लिए बाबा को याद करना है. స్వయం సతో ప్రధానంగా అవ్వడానికి బాబాని స్మృతి చేయాల్సిందే. స్వయం ప్యూర్ సతో ప్రధానంగా అవ్వడానికి భగవంతుని స్మృతి చేయాల్సిందే. 24 hours పరమాత్మని స్మృతి చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా అవ్వాలి. కంప్లీట్ ఎఫర్ట్, పురుషార్థం అనేది చేయాలి. మృత్యువు పైనే విజయాన్ని పొందగలగాలి. ఒక స్పిరిచువల్ యాత్ర, ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను అనే ఒక బేసిక్ పాయింట్ సదా గుర్తుపెట్టుకోవాలి. वरदान, बाप दादा को कर्तव्य को अपना, बाप दादा के कर्तव्य को अपना निशान बनाने वाले मास्टर मर्यादा पुरुषोत्तम भवा. భగవంతుడి కర్తవ్యం ఏంటి? భగవంతుడి కర్తవ్యం వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ ద గాడ్లీ డ్యూటీ అని అంటారు కదా. అది మన ఒక స్పిరిచువల్ ఇంట్రొడక్షన్ గా అవ్వగలగాలి. భగవంతుడి గుణాలు మన గుణాలుగా, భగవంతుడి కర్తవ్యం మన కర్తవ్యంగా, భగవంతుడి యొక్క సద్ధర్మం మన సద్ధర్మంగా అయినట్టయితే నేను అనుక్షణం పరమాత్మకి సహాయకుడిగా అవ్వగలను. స్లోగన్, నాలెడ్జ్ఫుల్ బన్ యాత్ర व्यर्थ प्रश्नों को स्वाहा कर दे तो समय बच जाएगा. నాలెడ్జ్ఫుల్ గా అయి వ్యర్థమైన క్వశ్చన్స్ ని ది ఎండ్ అనేది చేస్తే సమయాన్ని సేవ్ చేసుకోగలం. ఎందుకు, ఏమిటి, ఎలా, వై నాట్ అనే క్వశ్చన్స్ ని మనం ఎండ్ చేసుకోగలం మనం యొక్క నాలెడ్జ్ఫుల్ స్టేజ్ లో ఉన్నట్టయితే. సో ఈ రోజు బేసిక్ గా మురళిలో నాలెడ్జ్ఫుల్ స్టేజ్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేశారు. నాలెడ్జ్ఫుల్ స్టేజ్, స్పిరిచువాలిటీ యొక్క నాలెడ్జ్ సరా గుర్తుండాలి. నాలెడ్జ్ఫుల్ స్టేజ్, స్పిరిచువల్ జర్నీ గుర్తుండాలి. నాలెడ్జ్ఫుల్ స్టేజ్, పరమాత్మ కర్తవ్యం ఏంటి, నా కర్తవ్యం ఏంటి గుర్తుండాలి. నాలెడ్జ్ఫుల్ స్టేజ్, పరమాత్మ క్వాలిటీస్ ఏంటి, నా క్వాలిటీస్ ఏంటి అనేది గుర్తుండాలి. ఇది కనుక గుర్తున్నట్టయితే ఆటోమేటిక్ గా హైయెస్ట్ ఇన్హెరిటెన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. సో లెట్స్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నాలెడ్జ్ఫుల్ స్టేజ్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని నక్షత్రం సమానంగా బ్రుకుటి మధ్య స్థానంలో మెరుస్తూ ఉన్నతమైన ఆత్మగా, కళ్యాణకారి ఆత్మగా, నిరంతర యోగి ఆత్మగా అనుభవం చేసుకుంటాను. I, the soul, try to experience the beauty of God's knowledge. This is the knowledge of spirituality. This is the godly knowledge of myself, the knowledge of the Supreme Father,
and the knowledge of the world cycle. For the next few seconds, I try to visualize myself as I'm a stage, I'm a person with inculcating the God's knowledge. I try to experience the godly knowledge every single second in my life. This is the beauty of God's knowledge, which helps me to reflect my own self. Such a godly knowledge helps me to claim a highest inheritance. Hey, Father, thank you so much for showing me a path of God's knowledge, a path to inculcate my own spirituality within me. I always try to experience the spiritual vibrations of myself and experience the spirituality, the power of spirituality, the activities of spirituality all the time, and maintain my own silent stage. For the next few seconds, I try to control my own sense organs, my own thoughts, my own actions, maintain a stability of spirituality, and try to experience the ultimate blessings from the Almighty. Hey, Father, thank you so much for making me a knowledgeful being. I always try to reflect my every action with the godly knowledge and experience the true blessings from the Supreme Father. Om Shanti. 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 I, the soul, try to experience the power of spirituality from the Supreme Father. Spread that power to every part of this body and be a powerful and a divine being. Shanti. Shanti. Shanti.